హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఇవాళ మూంగ్ దాల్ అనమాట. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసి తీసుకువెళ్ళండి, హ్యాపీగా తినవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ పెసరపప్పును అనేది ఒక కప్పు వరకు ఒక 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకున్నాను. సో ఇలా నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది ఇలా మంచిగా నానుతుంది. ఎక్కువ అవసరం లేదు, ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. పెసరపప్పు నాకు తొందరగా నానుతుంది కాబట్టి ఇలా మంచిగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి పప్పును మొత్తంగా ఇలా వడగట్టేసుకోండి. ఇలా మొత్తంగా పప్పును మొత్తం ఇలా వడగట్టేసుకోవాలి. దీంట్లో ఎలాంటి వాటర్ ఏం లేకుండా దీంట్లో స్ట్రైనర్లో వేసేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకి దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మొత్తం కిందికి వచ్చేస్తాయి అనమాట బౌల్లోకి. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ వేసుకొని దీంట్లోకి కాటన్ క్లాత్లోకి పప్పును మొత్తం వేసేసి మొత్తంగా పరుచుకోండి. మనకి పప్పు అనేది మంచిగా ఆరాలన్నమాట. ఆరాలని చెప్పేసి మీరు ఫ్యాన్ కింద అలాగే ఎండకి పెట్టొద్దు, అలాగే పెట్టేయండి. ఒక గంట సేపు పెడితే మనకి మంచిగా ఆరిపోతుంది అనమాట. తడి ఉండొద్దు. ఇలా క్లాత్ అయినా మొత్తం ఇలా రబ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఆరిపోతుంది. సో ఇలా మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంచిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ మంచి హీట్ ఉండాలి, బాగా హీట్గా ఉండొద్దు, మనకి మాడిపోతాయి. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ట్రైనర్ పెట్టుకోండి. స్ట్రైనర్ పెట్టుకోవడం వల్ల మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట, ఈజీగా తీసేయచ్చు. సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మనకి ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న మొత్తంని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకొని మనకి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉన్నామని టిష్యూ పేపర్ అని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట బౌల్లో. మనకి ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అలాగే వదిలేయండి. టిష్యూ పేపర్లో వదిలేస్తే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పీల్చుకొని మనకి మంచిగా ఇలా రెడీ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.